కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసులో సస్పెన్స్ ఇంకా వీడలేదు. గచ్చిబౌలి పీఎస్ కు చేరుకున్న శోభిత కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు. శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఇప్పటి వరకు భార్యాభర్త మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలతో చనిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సుధీర్ రెడ్డిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత శోభిత నటనకు దూరంగా ఉంటోంది. శోభిత ఆత్మహత్య ముందు ఎవరెవరితో మాట్లాడిందో దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక మరొక వైపు నటి శోభిత సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్ అంటూ శోభిత రాసిన లేఖ ఎవరిని ఉద్దేశించి ఉంటుందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే శోభిత దంపతులు గోవాకి వెళ్లి తిరిగి వచ్చినట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. శోభిత ఆత్మహత్య తర్వాత తమ కుటుంబ సభ్యులు తమిళనాడు నుంచి వచ్చి గచ్చిబౌలి పోలీసులకు రాత్రి ఒక ఫిర్యాదు అందజేశారు. లేట్ నైట్ హవర్స్ లో ఈ ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి అందుకున్నటువంటి ఫిర్యాదు తర్వాత వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఈ కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి శోభిత మొబైల్ ని స్వాధీనపరచుకొని చివరిసారిగా ఏదైనా మెసేజ్ పెట్టిందా, ఎవరితో అయినా మాట్లాడిందా, అసలు దేని కారణంగా ఆత్మహత్య చేసుకుందనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి క్రమంలోనే తల్లిదండ్రుల నుంచి ఒక ఫిర్యాదు అందిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు అయితే తల్లిదండ్రులు వ్యక్తం చేయలేదు. పోలీసులు శోభిత ఆత్మహత్య తర్వాత తన నివాసం ఉన్నటువంటి సి బ్లాక్ లో తను ఉరేసుకున్నటువంటి ప్రాంగణంలో ఒక సూసైడ్ లెటర్ ని స్వాధీనం పరుచుకున్నారు. దాంట్లో సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్ అంటూ ఒక వర్డ్ ని తను హైలైట్ చేసి ఈ లేఖలో తనే స్వయంగా రాసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ నోట్ లేఖ రాసిందనే ఒక కోణంలో పోలీసులు దీన్ని దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. శోభిత మృతికి డిప్రెషనే ప్రధాన కారణమా అనే దానిపై కూడా పోలీసులు దీనిపై విచారణ కొనసాగిస్తా ఉన్నారు. సీరియల్స్ కి మూవీస్ కి దూరంగా ఉండడంతో అవకాశాలు రాకపోవడంతో ఇన్ని సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషించి ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్లు లేకపోవడంతోనే డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో కూడా పోలీసులు దీన్ని విచారణ జరుపుతా ఉన్నారు. శోభిత సుధీర్ రెడ్డి మధ్య ఇంతకీ ఏదైనా వివాదం జరిగిందా, ఆ వివాదానికే తను ఈ కుంగి కృషించిపోయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందా అనే కోణంలో కూడా మొదట ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ తన తల్లిదండ్రులు వచ్చి ఈ సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన పోలీసులకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత భర్త కారణంగా తను సూసైడ్ చేసుకోలేదనేది మాత్రం పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. matrimony.com ద్వారా ఈ సుధీర్ రెడ్డి అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అనేది కూడా శోభిత తల్లిదండ్రులు పోలీసులకు ఆ విషయాలు తెలియజేశారు. తుక్కుగూడకు చెందినటువంటి సుధీర్ రెడ్డి శోభితను గతంలో ప్రేమించి వివాహం చేసుకున్నాడు అనే ఒక విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేశారు. వివాహం చేసుకున్న నాటి నుంచి సీరియల్స్ సినిమాల్లోకి దూరంగా ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే గోవా వెళ్లి తిరిగి వీళ్ళు హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. భర్తతో ఎలాంటి గొడవ లేదు, ఇద్దరు కలిసిమెలిసి బాగానే ఉంటున్నారు. సీరియల్స్ కి సినిమాలకు దూరంగా ఉండడం కారణంగానే చనిపోయి ఉంటున్నా అనే దానిపై మాత్రం తల్లిదండ్రులు కూడా కొన్ని అనుమానాలు ఉండడంతో ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. కానీ తను రాసినటువంటి లేఖలో మాత్రం సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్ అంటూ ఆ వర్డ్స్ ని హైలైట్ చేయడంపై మాత్రం ఇంకొస్త అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎవరిని ఉద్దేశించి ఈ లెటర్ రాసింది అనే దానిపై మాత్రం అన్ని వైపుల నుంచి పోలీసులకు వస్తున్నటువంటి ఆరోపణలపైన విచారణ జరిపి శోభిత అసలు ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం సాయంత్రం లోపు ఒక క్లారిటీ దొరికేటువంటి అవకాశం ఉంది. తన మృతదేహాన్ని అన్ని వైపుల నుంచి కూడా పోలీసులు పరిశీలన చేపట్టారు. ఒంటిపైన ఇంకెక్కడన్నా మార్క్స్ ఉన్నాయా, ఎక్కడైనా గాయాలు తగిలి ఉన్నాయా, ఒక ఉరి మాత్రమే వేస్తుందా, అంతకుముందు ఏదైనా గొడవ జరిగి దాన్ని ఉరివేసే చిత్రీకర ఆత్మహత్యగా ప్రయత్నం చేశారన్న ఒక కోణంలో కూడా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. తను మొబైల్ ఫోన్ ని స్వాధీనం పరుచుకున్నటువంటి పోలీసులు చివరిగా ఎవరితో మాట్లాడింది, ఎంతసేపు మాట్లాడింది, ఏదైనా మెసేజ్ ఇచ్చిందా, ఎవరితో అయినా ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన తర్వాతనే ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో కూడా మొబైల్ ని పరిశీలన చేపడతా ఉన్నారు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం పూర్తయినటువంటి వెంటనే వారు ఇక్కడే ఈ దహన సంస్కారాలు ఫైనల్ రైట్స్ నిర్వహించబోతా ఉన్నారా లేదా వారు పుట్టి పెరిగినటువంటి తమిళనాడుకి తీసుకెళ్లి
అక్కడ ఈ చివరి అంతిమయాత్ర ఏర్పాటు చేస్తారనే దానిపై మాత్రం కుటుంబ సభ్యులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పోలీసులకైతే ఎక్కడ ఈ ఏర్పాట్లు చేయబోతా ఉన్నారనే ఇన్ఫర్మేషన్ లేదు. పోస్ట్ మార్టం పూర్తయినటువంటి వెంటనే ఆ మృతదేహాన్ని వారి తల్లిదండ్రులకు అప్పగించి ఈ కేసు దర్యాప్తు పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టి దేని కారణంగా చనిపోయిందనే ఒక వివరాలు కూడా త్వరలో మీడియా ముందు వెల్లడిస్తామంటూ మాత్రం పోలీసులు ఈ విషయాన్ని వెల్లడిస్తా ఉన్నారు. ఓకే రవితేజ.